మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏ క్షణంలోనైనా వంశీని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా ఉన్నారు వంశీ. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల ఫలితాల రోజునే కుటుంబంతో సహా హైదరాబాద్ పారిపోయారు వంశీ. ఆ తర్వాత సీక్రెట్గా 2 సార్లు గన్నవరం వచ్చి వెళ్లారని వంశీ అనుచరులు చెబుతూ ఉన్నారు. టీడీపీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు వల్లభనేని వంశీ. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ స్వరంలో క్రమంగా మార్పు వచ్చింది. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీలో లోకేష్ పుట్టుకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి అభిమానులు వంశీ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. అయినా కూడా వంశీ ఎక్కడా తగ్గలేదు. జగన్ అండ చూసుకుని వంశీ మరింత చెలరేగిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వంశీ కొద్ది కాలం పాటు పార్టీకి, చంద్రబాబు నాయుడుకు విధేయుడుగానే మసులుకున్నారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపులతోనే వంశీ తన పదవికి రాజీనామా చేశారని అంతా అనుకున్నారు. అప్పట్లో వంశీపై పార్టీలో సానుభూతి కూడా పెరిగింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వైసీపీ వేధింపుల్ని మూకుమ్మడిగా ఎదుర్కొందామని టీడీపీ పెద్దలు వంశీని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ వల్లభనేని కొడాలి నానితో ప్రత్యక్షం కావడంతో వంశీ వ్యూహాన్ని కాస్త లేటుగా తెలుసుకున్నారు టీడీపీ నేతలు. వైసీపీలోకి వెళ్ళిపోవడానికి వంశీ రాజీనామా డ్రామా ఆడారు. దానికి వేధింపుల కలరింగ్తో కవరింగ్ ఇచ్చారు. పార్టీ మారాలంటే నిర్భయంగా మారిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ వంశీ ఆడిన రాజీనామా డ్రామా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వంశీ వైసీపీ కండువా అయితే కప్పుకోలేదు. కానీ మొదట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చోవడం, వైసీపీ నేతలతో వ్యాపార లావాదేవీలు జరపడం లాంటివి చేసేవారు వంశీ. క్రమంగా వైసీపీ నేతల మాదిరిగానే జగన్ను పొగడడం, చంద్రబాబు, లోకేష్లను విమర్శించడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి లోకేష్ పుట్టుకను కూడా అపహాస్యం చేసేలా, సభలో లేని భువనేశ్వరి గురించి మనం కూడా మాట్లాడుకోలేని భాషలో వంశీ చిల్లర వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా వల్లభనేని వంశీ చవకబారు వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ కానీ, వైసీపీలోని పెద్దలు కానీ వంశీని వారించే ప్రయత్నం చేయలేదు. పైగా వంశీ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. ఇక వైసీపీలోని మహిళా నేతలైన రోజా, వంగా గీత, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ, ఇతర మహిళా ఎమ్మెల్యేలు కనీసం అంటే కనీసం వంశీ వ్యాఖ్యల్ని ఖండించలేదు. చేసిన తప్పుడు పనికి కర్మ అనుభవించాల్సిన రోజు రాక తప్పదని బహుశా వంశీ అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చు. ఇన్ని అవమానాలు పడ్డ లోకేష్ తన రెడ్ బుక్లో, హిట్ లిస్ట్లో వంశీ పేరు తప్పక రాసుకుని ఉంటారు. ఇప్పుడు వంశీ పాపం పండింది. ఎన్నికలకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంది. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలున్నాయి. ఇక ఇప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ వంశీ కుటుంబంతో సహా సీక్రెట్గా విదేశాలకు పారిపోయి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మరోవైపు వంశీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు కాబట్టి ఎన్టీఆర్ సహాయంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు వల్లభనేని ప్రయత్నం చేస్తున్నట్లుగా, దానికి ఎన్టీఆర్ నో చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. వంశీ తన సొంత మేనత్తపై అంటే ఎన్టీఆర్ సొంత మేనత్తపై దిగజారుడు ఆరోపణలు చేసినప్పుడు వంశీని కనీసం పల్లెత్తు మాట అనని ఎన్టీఆర్ ఇప్పుడు తన స్నేహితుడు కష్టాల్లో ఉండగా కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పకపోవచ్చు. బహుశా అందుకేనేమో ఎన్టీఆర్ చాలా సైలెంట్గా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వంశీ లొకేషన్ను పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. పోలీసులకు తన ఆచూకీ తెలియకుండా వంశీ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఒక్కవేళ హైదరాబాద్లో ఉంటే ఎక్కడ తలదాచుకుంటారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. ఎట్టకేలకు పోలీసుల అన్వేషణ ఫలించింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు సీక్రెట్గా వెళుతుండగా పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. వంశీని గన్నవరం పిఎస్కు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో
A71గా ఉన్నారు వంశీ. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీ విషయంలో లోకేష్ చాలా సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఎట్టకేలకు వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనకి చుక్కలు తప్పకపోవచ్చు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు వైసీపీ హయాంలో వంశీ చేసిన కృత్యాలు, బెదిరింపులు, భూ కబ్జాలు, బ్లాక్మెయిల్లు ఇలాంటి అన్నిటిపైన కూడా సాక్ష్యాధారాలతో సహా పోలీసులు ఆధారాల్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి. వంశీ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కాబట్టి కొడాలి నాని నెక్స్ట్ లిస్ట్లో ఉన్నట్టుగా సమాచారం మనకు అందుతోంది. సో లోకేష్ రెడ్ బుక్లో చాలామంది పేర్లు ఉన్నాయి. జోగి రమేష్ సంగతి మనకు తెలుసు. ఆయన జగన్ మీద విపరీతమైన భక్తితో ఆయన దగ్గర ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఏదో మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతోనో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం మీదే దాడికి ప్రయత్నం చేసిన జోగి రమేష్, అలాగే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని మాట్లాడిన అంబటి రాంబాబు, అలాగే గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ వంశీ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ కొడాలి నాని పేరు కూడా మనకి వినిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా అధికారం అండగా చూసుకుని అహంతో జగన్ మన వెనక ఉన్నాడు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది, కాలం అంతా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని అనుకున్నారు. కానీ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఎవడు ఎప్పుడు చేసిన కర్మ అప్పుడే అనుభవించక తప్పదు, కాస్త 1-2 రోజులు లేట్ అయినా కూడా. సో వల్లభనేని వంశీ టైం దగ్గర పడింది, పాపం పండింది. పెద్దలు అంటారు కదా, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జారవలదు నోరు జాగ్రత్త అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శృతి మించి అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చినట్టు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అదొక క్వాలిఫికేషన్ అన్నమాట. అంటే ఒక మాట అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ ఒక మాట అనడాన్ని వాళ్ళొక అర్హతగా తీసుకుంటారు. దాన్ని కన్సిడర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు. బహుశా ఆ నోటి దురిసే, మామూలుగా అంటారు నోటి దోలని, ఆ నోటి దురిసే ఇప్పుడు వీళ్ళ పాలిట శాపంగా మారింది. అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద 2019లో గన్నవరం నుంచి గెలిచినా కూడా ఆయన తర్వాత పార్టీ మారిపోయి నోటుకు వచ్చినట్టుగా వల్లభనేని వంశీ, లోకేష్ని, చంద్రబాబు నాయుడిని. ఓకే, రాజకీయాల్లో విమర్శలు అనేవి చాలా హుందాగా ఉండాలి, రాజకీయ విమర్శలు చేసుకోవాలి. కానీ ఇంట్లో పిల్లలు, పెళ్ళాలు, ఆడవాళ్ళు, వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత వ్యవహారాలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరికైనా కూడా పాపం పండే సమయం రాక తప్పదు. అధికారంలో ఉండగా అహంతో నోరు జారిన నేతలకు తిప్పలు తప్పవు. 1 by 1 అరెస్టులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన మీద కేసు కూడా నమోదైంది. రఘురామకృష్ణరాజును అక్రమ కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టి ఆయన మీద దాడి చేసి హత్యాయత్నం చేశారన్న ఆరోపణతో A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. సో మరికొన్ని రోజుల్లో లోకేష్ రెడ్ బుక్లో ఉన్న చాలామంది నేతలు కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.